దేవుడి గది తలుపులు రాత్రి ఎందుకు మూసివేయాలి? హిందువులు తమ ఇళ్లలో తప్పనిసరిగా పూజగదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే పూజగదిని తలుపులు లేదంటే కర్టెన్ను తప్పనిసరిగా రాత్రివేళ మూసి ఉంచుతారు. ఇలా ఎందుకు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పూజగది నిర్మాణానికి చాలా రూల్స్ పాటిస్తారు. పూజగది ఈశాన్య దిశకు ఎదురుగా ఉండాలట. ఈ దిశ సానుకూల ప్రవాహానికి నెలవట. అలాగే గది ఎత్తు కూడా కీలకమే. నేలకు కొంచెం పైన ఉండాలి. పూజగది ఎంత చిన్నగా ఉన్నా కూడా నిత్య పూజలు అత్యంత ప్రధానం. పూజా మందిరాన్ని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. పూజగదికి తలుపులు లేదంటే కర్టెన్ అలంకరణ కోసం మాత్రమే కాదు. రాత్రి వేళ దేవతలు విశ్రాంతి తీసుకుంటారట. రాత్రిపూట దేవతలు ఏకాంతాన్ని కోరుకుంటారట. అందుకే దేవతలకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు తలుపులు లేదంటే పరదాలు వేస్తారు. పూజగది తలుపులు మూసివేయడం దేవతలకు గౌరవాన్ని ఇవ్వడం అని కూడా అంటారు. అలాగే పూజగదికి సమీపంలో గోవు పంచకం, గంగాజలం వంటివి ఉంచాలంటారు. ఎప్పుడైనా అపవిత్రమైనట్టుగా అనిపిస్తే పూజగదితో పాటు పరిసరాలను శుభ్రం చేసి గోవు పంచకం చల్లాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.